హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో 25 ఇంగ్లీష్ ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూస్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం. ఇడియం ఇచ్చారు, దాని మీనింగ్ అడుగుతున్నారు. హార్డ్ నట్ టు క్రాక్. హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఏ ప్రాబ్లం డిఫికల్ట్ టు సాల్వ్. ప్రాబ్లం అనే కాదు, ఏదైనా ఒక పర్సన్ తన ఈజీగా అర్థం చేసుకోలేకపోయినా, లేదా ఒక పర్సన్ ని ఈజీగా కన్విన్స్ చేయలేకపోయినా, అతనితో డీల్ చేయడం చాలా కష్టంగా ఉన్నా కానీ దాన్ని మనము హార్డ్ నెట్ టు ట్రాక్ అంటాం అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ప్రాబ్లం డిఫికల్ట్ టు సాల్వ్ అనేది యాప్ట్ గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Select the option that expresses a given sentence in passive voice. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చమంటున్నారు. ఫస్ట్ మనము ఇచ్చిన సెంటెన్స్ లో వెర్బ్ ఏమన్నా ఉంది లేదో చూడండి. ఓకేనా? సో సంయుక్త హ్యాస్ టు బేక్ 51 కేక్స్ ఫర్ ద యానివర్సరీ పార్టీ. ఓకే, సో మనకి టు వచ్చినప్పుడు పాసివ్ వాయిస్ లో టు బి రావాలి. టు బి ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లేదు. సో అలానే మనకి ఇచ్చిన సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. సో యాక్టివ్ వాయిస్ లో పాసివ్ వాయిస్ లో మనం చేంజ్ చేసినప్పుడు సెంటెన్స్ టెన్స్ అనేది మారదు. సో విల్ బి రాదు, హ్యాడ్ బి రాదు. సో హ్యావ్ టు బి గానీ హ్యాస్ టు బి గానీ. ఇక్కడ ఎన్ని కేక్స్ ఉన్నాయి? మొత్తం 51 కేక్స్ ఉన్నాయి. 51 కేక్స్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? హ్యావ్ వాడాలి. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఓకే, సో 51 కేక్స్ హ్యావ్ టు బి బేక్డ్ బై సంయుక్త ఫర్ ది యానివర్సరీ పార్టీ. థర్డ్ క్వశ్చన్. 4 స్పెల్లింగ్స్ ఇచ్చారు, వాటిల్లో ఒకటి ఇన్కరెక్ట్ గా ఉందంట. అది ఏంటో చెప్పమంటున్నారు. సబ్మిసివ్ స్పెల్లింగ్ మనకి వచ్చి SUB MISSIVE. మనకి ఇక్కడ ఒక ఎస్సీ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆప్షనే ఇన్కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా? సో సబ్మిసివ్ అంటే ఏంటి అంటే ఎవరినైనా ఒబే చేయడానికి రెడీగా ఉండటం అనమాట. సో వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉండేటటువంటి హ్యాబిట్ ని సబ్మిసివ్ నేచర్ అంటారు. ఓకేనా? తర్వాత వ్యాలిడిటీ. వ్యాలిడిటీ అంటే మీకు తెలిసిందే కదా, ఏదన్నా ఒకటి ఆ, ఎంతకాలం ఉంటుంది అంటే దాని క్వాలిటీ ఎంతకాలం ఉంటుంది అనే దాన్ని వ్యాలిడిటీ అంటాము. తర్వాత కెలిడోస్కోప్. ఇది ఏంటి అంటే ఇదొక ట్యూబ్ గాని సిలిండర్ గాని ఉంటుంది. దీంట్లో మిర్రర్స్ ఉంటాయి, అలానే కొన్ని కలర్ గ్లాస్ పీసెస్ ఉంటాయి. సో ఇది ఏంటి అంటే అది చూసినప్పుడు మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో కెలడోస్కోప్ లో మనకి ఇదొక సిలిండర్ షేప్ లోని లోపల మిర్రర్స్, అలానే చిన్న చిన్న కలర్ కలర్ గ్లాస్ పీసెస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ యానిమేషన్ అంటే తెలిసిందే కదా, ఎక్కువ ఎనర్జెటిక్ గా ఎంతూజియాస్టిక్ గా ఉండటం. సో వ్యాలిడిటీ అంటే సబ్మిషన్ అంటే ఏం చెప్పాను మీకు? రెడీ టు ఒబే. సబ్మిసివ్ అంటే రెడీ టు ఒబే. వ్యాలిడిటీ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ లాజికల్, బీయింగ్ లాజికల్లీ సౌండ్. సౌండ్ అంటే హెల్దీగా అంటే మంచిగా. కెలిడోస్కోప్ అంటే ఇదొక ట్యూబ్ గాని సిలిండర్ గాని. ట్యూబ్ ఆర్ సిలిండర్. ఓకే, మిర్రర్స్ ఉంటాయి,
with mirrors and colored glass pieces. యానిమేషన్ అంటే ఎనర్జెటిక్ గా ఎంతూజియాస్టిక్ గా ఉండటం. బీయింగ్ ఎనర్జెటిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Select the option that can be used as a one word substitute. ఓకే, ఒక మనకి ఇచ్చిన సెంటెన్స్ లో ఇటాలిక్ ఫార్మాట్ లో ఇచ్చారు. ఏమి అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? ద ప్రైమ్ మినిస్టర్ పెయిడ్ ట్రిబ్యూట్స్ టు ద మార్టిర్స్ ఫర్ లేయింగ్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. అంటే దాన్ని వ్రత్ అంటాం అన్నమాట. మనకి ఇలా సర్కిల్ గా ఉండి దీని చుట్టూ ఫ్లవర్స్ లాగా ఉంటుంది. ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర పెడతారు. ఓకేనా, మధ్యలో గ్రాస్ ఉంటది, దాన్ని మనం రెప్స్ అంటాము. ఓకే, బడ్స్ అంటే ఏంటి? ఒక ప్లాంట్ కి లీఫ్ రాకముందు చిన్న బుడుపు లాగా వస్తుంది, దాన్ని బడ్స్ అంటాం అనమాట. తర్వాత పాయిజెస్ అంటే స్మాల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. పాయిజెస్, స్మాల్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. బొకే మీకు తెలిసిందే కదా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. అదే చిన్నగా ఉంటే సారీ పాయిజెస్ కాదు, పోజీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాంటోనిమ్ ఇన్సెసెంట్. అసలు ఇన్సెసెంట్ అంటే ఏంటి? కంటిన్యూస్. కంటిన్యూస్ లేకపోతే నెవర్ స్టాపింగ్. ఓకే, ఇన్సెసెంట్ అంటే కంటిన్యూస్, నెవర్ స్టాపింగ్. దానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఇచ్చిన ఫోర్ వర్డ్స్ మీనింగ్ చూద్దాము. ఇన్సిస్టెంట్ అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి అని ఇన్సిస్ట్ చేయటం. సేయింగ్ స్ట్రాంగ్లీ దట్ యు మస్ట్ డూ. కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇన్సెసెంట్ అంటే కంటిన్యూస్, నెవర్ స్టాపింగ్ ఆర్ నెవర్ ఎండింగ్. ఇన్సిస్టెంట్ అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పటం అనమాట. సో సేయింగ్ స్ట్రాంగ్లీ that you must do something. ఓకే, డైలీ అంటే మీకు తెలిసిందే కదా, ఎవ్రీడే, హ్యాపెనింగ్ ఎవ్రీడే. రోజు జరిగే వాటిని మనం చెప్పాలనుకున్నప్పుడు డైలీ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్పొరాడిక్. స్పొరాడిక్ అంటే ఏంటి అంటే నాట్ డన్ రెగ్యులర్లీ. కంటిన్యూల్ అంటే హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు చూడండి,
ఇన్సిసెంట్ అంటే కంటిన్యూస్ గా జరగటం కదా. నెవర్ స్టాపింగ్. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇన్సిస్టెంట్ అంటే ఖచ్చితంగా చేయాలని చెప్పటం, అది దానికి సంబంధమే లేదు. డైలీ అంటే ఎవ్రీడే హ్యాపీనింగ్, ఎవ్రీడే జరగటం. ఓకే. స్పొరాడిక్ అంటే రెగ్యులర్ గా జరగనిది, అంటే కంటిన్యూటీ లేనిది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది దేనికి, ఇన్సెసెంట్ కి ఏంటిది, యాంటోనిమ్. సో ఇన్సెసెంట్ అండ్ స్పొరాడిక్ యాంటోనిమ్స్. ఓ. ఓకే. స్పొరాడిక్. ఓకే. నెక్స్ట్, ద ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ డిక్షనరీస్. ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ డిక్షనరీస్ ఏమంటామంటే మనము లెక్సికోగ్రఫీ అంటాము. ఆ రాసే వాళ్ళు ఏమంటాము అంటే లెక్సికోగ్రాఫర్ అంటామన్నమాట. సో ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. లెక్సికోగ్రఫీ చెప్పాం కదా, ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ డిక్షనరీస్. ఫోటోగ్రఫీ మీకు తెలిసిందే కదా, స్కిల్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్. ఫిలాలజీ. ఫిలాలజీ ఏంటి అంటే లాంగ్వేజెస్ కి సంబంధించింది. ఓకే. డీల్స్ విత్ లాంగ్వేజ్, హిస్టరీ కానీ హిస్టరీ, స్ట్రక్చర్, లాంగ్వేజ్ సంబంధించిన ప్రతిదీ ఫిలాలజీ డీల్ చేస్తుంది. ఓకే. ఎలా రాద్దామంటే డీల్స్ విత్ లాంగ్వేజ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ట్రివియల్ కి యాంటోనిమ్ అడుగుతున్నాడు. అసలు ట్రివియల్ అంటే ఏంటి అంటే తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని ట్రివియల్ థింగ్స్ అంటాం అన్నమాట. లిటిల్ ఇంపార్టెంట్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, సిగ్నిఫికెంట్ ఇచ్చాడు. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే. తర్వాత హ్యూజ్ అంటే బాగా పెద్దది, బిగ్. ఓకే. హెవీ అంటే తెలిసిందే కదా, ఎక్కువ బరువు ఉన్నది. వెయింగ్ ఏ లాట్. లైట్ అంటే తెలుసుగా, పెద్ద బరువేమి లేనిది, లెస్ వెయిట్. సో ట్రివియల్ అంటే ఇంపార్టెంట్ తక్కువ ఉన్నది, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ ఎక్కువ ఉన్నది. సో సిగ్నిఫికెంట్ అని ట్రివియల్ యాంటోనిమ్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ యాంటోనిమ్ అడుగుతున్నాడు. ఇచ్చిన సెంటెన్స్ ఏంటి, ఐ అబ్జెక్ట్ ఆఫ్ ఫాల్స్ క్లెయిమ్స్ మేడ్ అగేన్స్ట్ మీ. అబ్జెక్ట్, దీనికి యాంటోనిమ్ అడుగుతున్నాడు. అసలు అబ్జెక్ట్ అంటే ఏంటి, నీకు నచ్చకపోతేనే కదా నువ్వు వాటిని అబ్జెక్ట్ చేసేది. అంటే నువ్వు ఆ డెసిషన్ కి అగేన్స్ట్ గా ఉన్నట్టే కదా. సో టు బి అగేన్స్ట్. ఓకే. ఇప్పుడు అసెంట్ అంటే ఏంటో చూద్దాము. అసెంట్ అంటే ఏంటి అంటే అప్రూవ్ చేయటం. అప్రూవ్ చేయటం లేకపోతే అగ్రీ అవ్వటం, వాటిని అసెంట్ అంటాము. ఈజ్ అంటే తెలిసిందే కదా, ఏదన్నా తక్కువ ఆ, శ్రమతో చేస్తే దాన్ని ఈజ్ అంటాము. తర్వాత మేక్ సంథింగ్
ఈజ్ ఈజ్ అంటే మేక్ సంథింగ్ లెస్ పెయిన్ఫుల్. ఏదన్నా ఒక పనిని ఆ పని యొక్క ఇంపాక్ట్ ని తగ్గిస్తే ఆ పనిని ఈజ్ చేసినట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీస్టోర్. రీస్టోర్ అంటే ఏదన్నా ఒక దాని ప్రీవియస్ కండిషన్ లోకి తేవటం. బ్రింగింగ్ బ్యాక్ టు ఇట్స్ ఫార్మర్ కండిషన్. బ్రింగింగ్ బ్యాక్ టు ఫార్మర్ కండిషన్. యాజ్ సర్టెన్. యాజ్ సర్టెన్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పగలిగినప్పుడు మనం యాజ్ సర్టెన్ అంటాం అనమాట. టు ఫైండ్ అవుట్ విత్ సర్టెనిటీ. సర్టెన్లీ అంటే ఖచ్చితంగా అని. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే మనం దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు. దానికి ఆపోజిట్ ఏంటి? అసెంట్ అంటే అప్రూవ్ చేస్తున్నట్టు, దాంతో ఏకీభవిస్తున్నట్టు. ఓకే, సో ఆబ్జెక్ట్ ఆపోజిట్ వచ్చి అసెంట్. 9th క్వశ్చన్ చూడండి. హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చాడు. ఆ మీనింగ్ కి తగ్గ ఇడియం ఈ 4 ఆప్షన్స్ లో ఉందంట. దాన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇడియం కి మీనింగ్ అవుతుంది. ఓకే, పేరెంట్స్ పేర్ అంటే ఏంటి అంటే హానెస్ట్ గా ఉండటం. ఓకే, ఎవర్ అండ్ యానోన్ అంటే ఏంటి అంటే అకేషనల్ గా అంటే అప్పుడప్పుడు, నౌ అండ్ దెన్. ఫ్రీ అండ్ ఈజీ అంటే రిలాక్స్డ్ ఉండటం, రిలాక్స్డ్ గా ఇన్ఫార్మల్ గా ఉండటం. ఓకే, నెక్స్ట్ క్రెడిబుల్. క్రెడిబుల్ కి ఏమడిగాడు? సినానిమ్ అడిగాడు. సో దిస్ ఈస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది ఇన్ఫార్మర్. సో క్రెడిబుల్ అంటే ఏంటి అంటే మనకి బిలీవబుల్ అని అర్థం. రూట్ వర్డ్ క్రెడ్ ఉంది కదా, క్రెడ్ అంటే నమ్మకం, బిలీఫ్ అని అర్థం అనమాట. సో క్రెడిబుల్ మీనింగ్ వచ్చి బిలీవబుల్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్ చూద్దాం. కమెండబుల్. కమెండబుల్ అంటే అప్రిషియేట్ చేయటం. దట్ పీపుల్ థింక్ ఈస్ గుడ్. పీపుల్ థింక్ ఈస్ గుడ్. దీనికి నమ్మకానికి సంబంధం లేదుగా. డిపెండబుల్. డిపెండబుల్ చూడండి. డిపెండబుల్ అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవుతాము? మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకం ఉంటుందో వారి మీద డిపెండ్ అవుతాం కదా. సో దాన్ని డిపెండబుల్ కి క్రెడిబుల్ రెండు ఒకే భావం వస్తుంది అనమాట. సో డిపెండబుల్ అంటే ఏంటి? సమ్వన్ వి కెన్ ట్రస్ట్, ట్రస్టబుల్ అని అర్థం. తర్వాత డిటాచబుల్. డిటాచబుల్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ వస్తున్నాయి, కొన్నిటికి ఇన్బుల్ట్ బ్యాటరీస్ వస్తాయి, కొన్నిటికి డిటాచబుల్ బ్యాటరీస్ అంటారు. అంటే ఆ స్కూటర్ నుంచి మనం ఆ బ్యాటరీ రిమూవ్ చేయగలము. ఓకే, కెన్ బి సపరేటెడ్. నెక్స్ట్ డైజెస్టిబుల్. డైజెస్టిబుల్ అంటే మన యొక్క బాడీకి ఏదైతే హెవీగా అనిపించకుండా ఉంటుందో అది మనము డైజెస్టిబుల్ అంటాం అనమాట. ఈజీ
to deal for our body. Next. So credible ki meaning dependable. ఇప్పుడు 4 sentences ఇచ్చారు, దాన్ని మనము ఆర్డర్ లో రాయాలన్నమాట. సో సెంటెన్స్ ఏ చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ వాకర్స్ ప్యారడైజ్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ మనకి, ఇట్ అంటే ఏదైనా ముందే దాన్ని మనము డిస్క్రైబ్ చేసి ఉంటే తర్వాత సెంటెన్స్ దాన్ని ఇట్ అని యూజ్ చేయొచ్చు. సో ఏతో అనేది స్టార్ట్ అవ్వదు. సో ఏతో ఒక ఆప్షన్ ఉంది, సో అది మన ఆన్సర్ కాదు. తర్వాత బి చూడండి, లండన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హెక్టిక్ ఫేస్, frenzied movements, high decibels and dust kicked by the speeding vehicles. సో ఇది అవ్వచ్చు, ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లండన్ గురించి. ఓకే, బితో స్టార్ట్ అవ్వాలి. బితో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. సితో ఎందుకు కాదు అంటే ఆన్ ది కాంట్రరీ, అంటే ఆల్రెడీ ఒకటి చెప్పి ఉంటేనే దానికి ఏదన్నా అది అది ఉంది కానీ ఇది కూడా ఉంది అని చెప్పడానికి ఉంటుంది, కాబట్టి సితో స్టార్ట్ అవ్వదు. డి చూడండి, ఫర్ దీస్ రీజన్స్, ఏ రీజన్స్ అని చెప్పాలి కదా, కాబట్టి డితో కూడా స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్యాసివ్ వాయిస్ లో రాయమంటున్నారు. మై ఫాదర్ ఈస్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఈజ్ రీడింగ్ అని వస్తే మనకి ఏం రావాలి, బీయింగ్ రావాలి, అలానే ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి. సో చూడండి, హ్యాపెన్స్ అని ఎక్కడన్నా ఉందా, ప్యాసివ్ ఇచ్చిన సెంటెన్స్ లో లేదు కదా, అవ్వదు. వస్ బీయింగ్ అంట, ఇచ్చిన సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, మనకి పాస్ట్ టెన్స్ ఎందుకు వస్తుంది, రాదు. మై ఫాదర్ లైక్స్ రీడింగ్ ద న్యూస్ పేపర్, ఇది కంటిన్యూస్ లో ఉన్నప్పుడు బీయింగ్ అనే టర్మ్ ఖచ్చితంగా ఉండాలి కదా, సో ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ద న్యూస్ పేపర్ ఈస్ బీయింగ్ రెడ్ బై మై ఫాదర్. ఈజ్ రీడింగ్, ఈజ్ ప్లస్ ఇన్ఫార్మ్ వచ్చినప్పుడు ఈజ్ బీయింగ్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ లో ఒక భాగాన్ని అండర్లైన్ చేశాడు, దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చా లేకపోతే అంతే ఉండొచ్చో చూద్దాం. ఈ డిస్క్రైబ్డ్ అబౌట్ ద సీనరీ. డిస్క్రైబ్డ్ అబౌట్ ఎప్పుడైనా కానీ డిస్క్రైబ్ అబౌట్ రెండు పక్క పక్కన రావు. ఓకేనా, సో ఈ డిస్క్రైబ్డ్ ద సీనరీ ఎస్టర్డే అని వస్తుంది అనమాట. డిస్క్రైబ్ అంటేనే ఒక దాని గురించి చెప్పటం, మళ్ళీ దాని పక్కన అబౌట్ అని యాడ్ చేయటం అనవసరం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఫస్ట్ వాటి మీనింగ్స్ చూద్దాము. ఓలిగోపోలి అంటే తక్కువ కాంపిటీషన్ ఉండటం అన్నమాట. లిమిటెడ్ కాంపిటీషన్, కాంపిటీషన్ COMPETITION. ఓకేనా, ఇది కూడా అడుగుతారు క్వశ్చన్ లో, కాంపిటీషన్. జైలోఫోన్ అంటే ఏంటి, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. జెనిత్, జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్. రోబస్ట్, రోబస్ట్ స్పెల్లింగ్ వచ్చి ROBUST, రెండు బీలు కాదు ఒక బీనే అనమాట. సో రోబస్ట్ అంటే ఏంటి అంటే స్ట్రాంగ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, వాటిల్లో ఇన్కరెక్ట్ గా ఉన్న పార్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. మై యంగర్ బ్రదర్ వర్ అటెండింగ్ ఏ షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్స్ దీస్ డేస్. మై యంగర్ బ్రదర్, మై యంగర్ బ్రదర్ అనేది ఒక్కడే కదా, బ్రదర్స్ అనలేదు కదా, మరి ఒక్కడే ఉన్నప్పుడు వర్ అనేది ప్లూరల్ వర్బ్, ఇక్కడ ఏం రావాలి, వాజ్ రావాలి. సో వర్ అటెండింగ్ దగ్గర ఇష్యూ, ఐ మీన్ ఎర్రర్ అనేది ఉందన్నమాట. వాజ్ కూడా రాదు, ఎందుకంటే దీస్ డేస్ అన్నారు కదా, దీస్ డేస్ అంటే జరుగుతుంది కాబట్టి ఈజ్ అటెండింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్. ఐ వర్క్డ్ హార్డ్ సో దట్ ఐ మైట్ సక్సెస్.
వర్క్డ్, మైట్ ఏం రావాలి? సక్సీడ్ అని రావాలి. మైట్ సక్సీడ్ థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఈ మైట్ పక్కన మనము వర్క్డ్ అని ఉంది కదా, కాబట్టి సక్సీడ్. నెక్స్ట్ క్వశ్చన్. సబ్జెక్ట్ ని మనం ఆబ్జెక్టివ్, సారీ, సక్సెస్ ని మనం ఆబ్జెక్టివ్ ఫామ్ లో రాయాలన్నమాట. మళ్ళీ 4 సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని అరేంజ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏలో సెంటెన్స్ చూడండి. The government's recent efforts have concentrated on strengthening these ties. ఏం టైస్ తెలుసా మనకి? సో ఏతో స్టార్ట్ అవ్వదు. బి చూడండి. The textile industry in India is one of the country's oldest and stretching back several countries. సో బిలో మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో బితో స్టార్ట్ అవుతుంది. సితో డితో ఎందుకు కాదో చూద్దాము. సి చూడండి. The textile business is immensely diverse, with handspun and hand-woven textiles at one end of the spectrum and capital-intensive modern mills at the other. సో ఇక్కడ మనకి సీలో ఏం చెప్తున్నాడు? టెక్స్టైల్ బిజినెస్ యొక్క ఫీచర్స్ చెప్తున్నాడు. ఓకే, అంటే ఫస్ట్ ఆ టెక్స్టైల్ బిజినెస్ ని ఇంట్రడ్యూస్ చేశాక ఇది టెక్స్టైల్ బిజినెస్, దాని తర్వాత టెక్స్టైల్ బిజినెస్ లో ఇవి ఉంటాయి అని చెప్పాలి. మనము ముందే మనము ఆ ఫీచర్స్ ని ఎలాబరేట్ చేయకూడదు. సో సీతో అనేది స్టార్ట్ అవ్వదు. డి చూడండి. ఇట్ టైట్ టైస్. ఇట్స్ టైట్ టైస్. ఆ టైట్ టైస్ అంటే ఏంటివి తెలియదు కదా మనకి. సో డితో కూడా స్టార్ట్ అవ్వదు. ఏ సెంటెన్స్ అయితే మీకు ఆ పారాగ్రాఫ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అని అనిపిస్తుందో దాంతోనే మనకి ఆన్సర్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకే. యాంటోనీ. కన్సీల్. సీల్ అంటే ఏంటి? మనం సీల్ వేశారు అంటారు. సీల్ అంటే ఏంటి? మూసేయటం, క్లోజ్ చేయటం. సో కన్సీల్ అంటే హైడ్ సంథింగ్. ఓకే. సో వాచ్ అంటే ఎవరి వైపన్నా చూడటం, లేకపోతే దేని వైపన్నా చూడటం. ఓకే. చూడండి, వాచ్ కి సీకి డిఫరెన్స్ ఏంటో చెప్తాను మీకు. సో వాచ్ అంటే ఏంటి అంటే ఒక దాని పట్ల లేకపోతే ఒక మనిషి పట్ల మనం అటెంటివ్ గా ఉండి చూడటం అన్నమాట. టు లుక్ అటెంటివ్లీ. ఓకే, చూడాలని చూడటం. సో మనం టీవీ చూస్తాము, అండ్ సీయింగ్ టీవీ అనం కదా, అండ్ వాచింగ్ టీవీ అంటాం. మనం టీవీ చూడాలని చూస్తున్నాము. ఓకే. ఇప్పుడు సి అంటే చూడండి. సి అంటే మనం జస్ట్ కళ్ళతో చూడటం అన్నమాట. మనం ఆ సైట్ ని, మన ఐ సైట్ ని యూస్ చేసుకోవటం. అంటే ఒకదాన్ని చూసి మనము ఓ ఇదా అని చెప్పి మనం కాన్షియస్నెస్ వస్తాం కదా. ఇప్పుడు ఒక పెన్ను చూసి ఇది పెన్ అని మన కాన్షియస్నెస్ తెలుస్తుంది. ఓకే, దాన్ని మనం సి అంటాము. టు బికమ్ కాన్షియస్ ఆఫ్ సంథింగ్. దే దేని యూజ్ చేసుకోవాలి? యూజింగ్ అవర్ ఐస్. ఓకే. సో రివీల్ అంటే తెలిసిందే కదా. మేక్ సమ్ రివీలింగ్ సీక్రెట్స్ అంటాము. అంటే తెలియని దాన్ని తెలియపరుస్తాం అన్నమాట.
Making something known which is that is secret. ఓకే, హైడ్ అన్నా కన్సీల్ అన్నా ఒకటే. సో మన ఆన్సర్ ఏమవుతుంది? రివీల్ అవుతుంది. ఎందుకంటే మనం అడిగింది యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ కాబట్టి రివీల్ అవుతుంది. తొందరపడి కన్సీల్ అని హైడ్ పెట్టేశారంటే ఎన్ని మార్క్స్ పోతే 2.5 మార్క్స్ పోతాయి. అడిగింది సినోనిమా యాంటోనిమ్ అని చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 19. Select the option that will improve the underlined part of the given sentence. In case no improvement is needed, select no improvement required. The stranger stood quietly for few moments. చూడండి, ఫర్ ఫ్యూ మూమెంట్స్ అంటే అసలు ఏమీ లేనట్టు. దాని పక్కన ఫ్యూకి ముందు ఏ ఉంటేనే ఆ ఫ్యూ మూమెంట్స్ కి వాల్యూ ఉంటుంది, లేకపోతే నథింగ్, అసలు ఏం మూమెంట్స్ కొంచెం సేపు చూడనట్టే అనమాట. సో ఫర్ ఏ ఫ్యూ మూమెంట్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎ ఫ్యూ, ఎ లాట్ అవన్నీ కొంచెం టైం, కొంచెం అని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో గ్రామటికల్ గా ఫర్ ఏ ఫ్యూ మూమెంట్స్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఏదన్నా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ని ఇండికేట్ చేయడానికి మనము ఏ ఫ్యూ మూమెంట్స్ అని యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ ఫ్యూ మూమెంట్స్ అంటే ఏ పీరియడ్ ని మనము ఇండికేట్ చేయము. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా యాంటోనిమ్ అడుగుతున్నాడు. మెమొరీ. మెమొరీ అంటే ఏంటి? మెమరీ పోయిందిరా, చిప్పు దొబ్బిందిరా అంటారు కదా. ఎందుకంటారు? తను గుర్తించుకోలేకపోతుంటే మెమరీ పోయింది అంటారు. అంటే కెపాసిటీ టు రిమెంబర్, అంటే ఎబిలిటీ టు రిమెంబర్. మెమరీ అంటే ఎబిలిటీ టు రిమెంబర్ థింగ్స్. ఓకేనా? ఇప్పుడు దానికి ఏమడుగుతున్నాడు? యాంటోనిమ్ అడుగుతున్నాడు. అసలు సప్రెస్ అంటే ఏంటో చూద్దాము. సప్రెస్ అంటే ఏంటి అంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ సీన్. టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ సీన్. ఓకే. ఆబ్లీవియన్. ఆబ్లీవియన్ అంటే ఏంటి అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనము తెలుసుకోలేని స్థితిలో ఉండటం అనమాట. అంటే అన్కాన్షియస్ గా ఉండటం, బీయింగ్ అన్కాన్షియస్. ఓకే. రెట్రోస్పెక్షన్. రెట్రోస్పెక్షన్ ఏంటి అంటే మనం గతంలో జరిగిన వాటిని తలచుకొని మళ్ళీ వాటి గురించి ఎగ్జామిన్ చేయటం. అంటే ఆ అవి మనం మంచి చేసామా చెడు చేసామా అని రివ్యూ చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని మనము రెట్రోస్పెక్షన్ అంటాం అనమాట. రివ్యూయింగ్ పాస్ట్ ఈవెంట్స్. నెక్స్ట్ ఇంపార్ట్. ఇంపార్ట్ అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని పాస్ చేయటం అనమాట. ఓకే. టు పాస్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు చూడండి, సో మెమరీకి ఈ కింద వాటిలో ఏది ఆపోజిట్ గా ఉంటుంది? సప్రెస్ అంటే ఒక ఒక దాన్ని మనము చూడకుండా అణిచిపెట్టడం అన్నమాట. ఓకే. అంటే అది కనిపించకుండా చేయటం, దాన్ని సప్రెస్ అంటాము. అది ఒబ్లీవియన్ అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకుండా ఉండటం అనమాట, మెమరీ లాస్ పేషెంట్ లాగా. సో మెమరీకి ఆపోజిట్ ఏమవుతుంది? ఓబ్లీవియన్ అవుతుంది. ఓకే. రెట్రోస్పెక్షన్ చెప్పా కదా, గతంలో జరిగిన వాటిని రివ్యూ చేయటం. ఇంపార్ట్ అంటే ఒక విషయాన్ని పాస్ చేయటం. నెక్స్ట్ కాంప్రహెన్షన్ చూడండి. The civil service is an integral part of the government and plays a crucial role in implementing policies and programs that benefit the public. The dash of civil services is to ensure that government is able to provide
services. The dash of civil services. As civil services is to ensure civil services ఈ గవర్నమెంట్ ఆ సిటిజన్స్ కి సరిగ్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అని ఏం చేస్తారు? మ్యాండేట్ చేస్తారా, రికమెండ్ చేస్తారా, డిఫంక్ట్ చేస్తారా, ఫంక్షన్ ఏంటి? ఒక సివిల్ సర్వెంట్ ఏం చేయాలి అంటే ఆ గవర్నమెంట్ సర్వీసెస్ ని సిటిజన్ కి వెళ్తుందో లేదో టైం ప్రకారం అనేది చూస్తూ ఉండాలి. అది ఏంటి? అది సివిల్ సర్వీసెస్ యొక్క ఫంక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. So the function of civil services is to ensure that the government is able to provide services to citizens in a timely and effective manner. Civil servants are responsible for a wide range of tasks, including the government implementation of policies and programs, managing budgets, and providing advice to government officials. సో వీళ్ళు ఏం చేస్తారు? ప్రమోట్ చేస్తారా, ఎస్కలేట్ చేస్తారా, డెవలప్ చేస్తారా, మేనేజ్ చేస్తారా? వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఏంటి? సివిల్ సర్వెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టాస్క్ ఇంక్లూడింగ్ మేనేజింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్. ఇందాకే మనం చూసాం కదా, ఆ గవర్నమెంట్ పాలసీస్ కానీ గవర్నమెంట్ సర్వీసెస్ ని కానీ సిటిజన్స్ కి ఎలా టైంకి అండ్ ఎఫెక్టివ్ గా వెళ్తున్నాయో లేదో చూడటం వాళ్ళ యొక్క డ్యూటీ ఫంక్షన్ అనమాట. వాటిని మేనేజ్ చేస్తారు వీళ్ళు. ఓకే, సో ప్రమోట్ అంటే ఏంటి? టు ఎంకరేజ్ సంథింగ్. ఓకే, ఎస్కలేట్ అంటే టు బికమ్ స్ట్రాంగర్. ఎస్కలేట్ అంటే టు బికమ్ స్ట్రాంగర్. డెవలప్ అంటే తెలిసింది కదా, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవటం. ఓకే, లేకపోతే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి మారటాన్ని కూడా డెవలప్ అంటారు. అంటే లైక్ వాన్ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్లై అలాగా. నెక్స్ట్, including managing the implementation of policies and programs, మేనేజింగ్ బడ్జెట్స్. మీకు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి మేనేజింగ్ అని ఇచ్చారు ఆల్రెడీ. సో ఇక్కడ మనకి మేనేజింగ్ అనే వస్తుంది అనమాట. సో అండ్ ప్రొవైడింగ్ అడ్వైస్ టు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ దర్ డ్యూటీస్ ఎఫెక్టివ్లీ. Civil servants must have a deep understanding of government processes as well as strong and analytical skills. అనలిటికల్ స్కిల్స్ కి పేరుగా ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తుంది. ఓకేనా? సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ అంటే మెషినరీకి సంబంధించింది. ఓకే, ఇంటర్పర్సనల్ అంటే ఏదన్నా టూ పర్సన్స్ యొక్క రిలేషన్ కి సంబంధించింది ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటాం అన్నమాట. సో అకౌంటింగ్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సారీ నెక్స్ట్ బ్లాంక్ లైన్ లో చూద్దాం. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, they must also be able to communicate effectively with a wide range of stakeholders, including government officials, citizens, and other organizations. To become a civil servant, individuals typically need to pass a rigorous exam and undergo extensive training. Once they are appointed, civil servants are expected to abide by a code of conduct that emphasizes impartiality, integrity, and dash in carrying out their duties. And efficiency in carrying out their duties. వాళ్ళు అంత ట్రైనింగ్ తీసుకొని అంత కష్టపడి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకుని వాళ్ళకి ఏముండాలి అంట, వాళ్ళ డ్యూటీస్ ని చేయగల ఎఫిషియన్సీ వాళ్ళలో ఉండాలి. ఓకే, సో ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే ఎబిలిటీ అన్నమాట. ఓకే, సో యాక్టివిజం అంటే ఏదన్నా ఒక పాలసీని అంటే ఒక సోషల్ చేంజ్ కోసం
చాలా విగరస్ గా ఆ పాలసీస్ కోసం ఫైట్ చేస్తారు కదా, వాళ్ళని యాక్టివిస్ట్ అంటాము. సో ఆ చేసే పనిని యాక్టివిజం అంటారు అనమాట. Vigorously campaigning to bring social change. ఓకే, నెక్స్ట్ సివియారిటీ అంటే తెలుసుగా, సివియర్ గా ఉండటం. పాపులారిటీ అంటే ఆ ఎక్కువ మందికి మనం నచ్చటం అనమాట, నచ్చటం వల్లే పాపులర్ అవుతాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్. So efficiency in carrying out their duties, despite the challenges and demands of civil service work, it can be a highly rewarding career path, providing opportunities to make a positive impact on society and improve the lives of citizens. Whether working in a local, state, or federal government agency, civil servants play a vital role in dash democratic values. డెమోక్రటిక్ వాల్యూస్ ని అప్హోల్డ్ చేయడానికి అండ్ ప్రమోట్ చేయడానికి పబ్లిక్ లో సివిల్ సర్వీస్ అనేది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తారు. సో అప్హోల్డ్ అంటే ఏంటి అంటే ఎలా చెప్పాలి, ఆ డెమోక్రటిక్ వాల్యూస్ ని సొసైటీలో ఉండేటట్టు ఎన్ష్యూర్ చేయటం. ఓకే, అంటే ఆ డెమోక్రటిక్ వాల్యూస్ సొసైటీలో ఎగ్జిస్ట్ చేయడానికి తోడ్పడతారు. ఓకే, మిమికింగ్. మిమికింగ్ అంటే తెలుసు కదా, మిమిక్రీ అంటారు. మిమిక్రీలో ఏం చేస్తారు, ఒక పర్సన్ వాయిస్ ని మిమిక్ చేస్తారు. మిమిక్ అంటే కాపీ సమ్ వన్స్ బిహేవియర్. టు కాపీ సమ్ వన్స్ బిహేవియర్. ఓకే, బిహేవియర్ కానీ వాయిస్ కానీ సమ్ అదర్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ లాకింగ్ అంటే లేకపోవటం కదా. నాట్ హ్యావింగ్ ఇనఫ్ ఆఫ్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ కాంటెక్చువలైజింగ్ అంటే మనకి కాంటెక్స్ట్ ఉంటుంది కదా, సో ఆ కాంటెక్స్ట్ లో ఉన్న స్టడీని కాంటెక్చువలైజింగ్ అంటాం అనమాట. స్టడీ ఇన్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇది ఇవాళ 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దేని నుంచి అంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి. రేపు మళ్ళీ 25 రీజనింగ్ క్వశ్చన్స్ తో ఇంకో వీడియో చేస్తాను. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.